ప్రకృతి అందాలను చూసి ఆనందించడమే కాకుండా ప్రకృతి ఒడ్డిలో పరవశించే విధంగా మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టూరిస్టులకు ఆకర్షణీయమైన ట్రెక్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ అధికారులు విస్తృత స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి శివకుమార్ రూపొందిస్తున్న ట్రెక్కింగ్ విధానం పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణగా నిలవనుంది. ప్రకృతి సమతుల్యతకు భంగం కలగకుండా అడవుల సహజ అందాలను కాపాడుతూ ట్రెక్కింగ్ మార్గాలను శాస్త్రీయంగా రూపొందిస్తున్నారు. అలాగే పర్యాటకుల భద్రతకు సీసీ కెమెరాలు, శిక్షణ పొందిన సిబ్బంది, అత్యవసర సేవల అందుబాటును కల్పిస్తున్నామని డిఎఫ్ఓ శివకుమార్ వివరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక ప్రాంతం అనగానే టక్కును గుర్తొచ్చేది మారేడుమిల్లి. మారేడుమిల్లి ప్రాంతంలో అడవులన్నీ వైవిధ్యభరితంగానే ఉంటాయి. అలాగే పక్కపక్క నుండి చిన్న చిన్న జలపాతాలు కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇటువంటి క్రమంలో ఎటు చూసినా శని ఆధారాలు చిని అంటే పర్యాటక ప్రాంతాలు చూడాలనుకున్న వారు అన్ని మార్గాలు కూడా మారేడుమిల్లి వైపు వెళ్తుంటాయి. అయితే మారేడుమిల్లిలో పర్యాటక ప్రాంతాలని చూసి ఆస్వాదించడం ఒక ఎత్తు అయితే, అందులోనే ప్రకృతిలోనే లీనమైపోయి కలిసిపోయి ఆస్వాదించడం అనే మరొక ఎత్తు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ఇటువంటి ప్రణాళికలు ఇప్పటి వరకు రాలేదు. కానీ ప్రస్తుతం కొత్తగా జిల్లా ఫారెస్ట్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శివకుమార్ నూతన ప్రణాళిక మాత్రం తెరతీశారని చెప్పాలి. ఇది ప్రకృతిలో ఎవరైతే కలిసిపోయి ఆస్వాదించాలనుకుంటారో, ప్రకృతి ప్రేమికులు ఉంటారో వారందరికీ, అంటే పర్యాటకులు కూడా కొత్తగా అనుభూతి లోనవడానికి ఇది ఎంతో చక్కటి కార్యక్రమంగా చెప్పుకోవాలి. ఎవరైతే పర్యాటకులు ఉంటారో వాళ్ళు ఈ పరిసరాల్లో అందమైన ప్రకృతిలో కలిసిపోవాలి, ఆస్వాదించాలనుకుని ఉంటారు. ఇందులో భాగంగా మారేడుమిల్లిలో 3 చక్కనైన ప్రాంతాలు, అంటే 2 6 కిలోమీటర్ల ప్రాంతాలు 2 ట్రెక్కింగ్లు, 14 కిలోమీటర్ ట్రెక్కింగ్ అనే 3 ట్రెక్కింగ్ని కొత్తగా రూట్ మ్యాప్ తయారు చేశారు. ఫారెస్ట్ అధికారి శివకుమార్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం 2 విధాలుగా ఈ ప్రణాళిక పనిచేస్తుంది. ఒకటి, ప్రకృతిలో భాగమయ్యేలాగా ప్రతి పర్యాటకుడు ప్రకృతిని ఆస్వాదించేలాగా 2 రకాల ట్రెక్కింగ్లు సులువుగాను, ఒక ట్రెక్కింగ్ అంటే ఎవరైతే నిజంగా ట్రెక్కింగ్ పట్ల ఆసక్తిగా ఉంటారో వాళ్ళ కోసం రూపొందించారు. అలాగే దీంతో పాటు ఎక్కడైతే గిరిజన బిడ్డలు, అడవి బిడ్డలు ఉంటారో వాళ్ళకు ఉపాధి కల్పించేందుకు కోసం కూడా ఈ పథకం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అడవిలో కొండలు గుట్టలు ఎక్కి దిగే క్రమంలో దారి మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుచేత గైడ్ గా అక్కడ లోకల్ గా ఎవరైతే సుశిక్తులు ఉంటారో, ప్రతి గుట్ట చెట్టు పుట్ట తెలుసున్న అడవి బిడ్డలు ఎవరు ఉంటారో వాళ్ళని గైడ్లుగా నియమించి ఈ పర్యాటక ప్రాంతాన్ని మరింత సులభంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఎవరైతే మారేడుమిల్లి వస్తారో మొత్తం లోకల్ గా ఉండే 2 6 కిలోమీటర్ ట్రెక్కింగ్లు 3 గంటల పాటు నడిచి వెళ్లే విధంగా రూపొందిస్తున్నారు. వాస్తవంగా అయితే కనుక 6 కిలోమీటర్లు నడవాలంటే గంటన్నర టైం సరిపోతుంది. అయితే అడవి బాటకుండా ఇతను కొండలు పల్లాలు దిగుతూ ఉండాలి కాబట్టి ఇందుకోసం కనీసం 3 గంటలు పడుతుంది ఎవరికైనా సరే అనుకుంటున్నారు. అంటే 6 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు 6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత 3 గంటల పాటు నడిచి కొద్దిసేపు సేద తీరిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతారు. ఇటువంటి ప్లానింగ్ మరో 10 రోజుల్లో పర్యాటకులందరికీ అందుబాటులో తీసుకొచ్చే ప్రణాళిక రచిస్తున్నారు. ఇది చాలా చక్కగా ఉందని చెప్పుకోవాలి. పర్యాటకులు తాకిడి ఏ విధంగా ఉంటుంది, అలాగే వాళ్ళ డిమాండ్ ఎంత ఉంటుంది, డిమాండ్ బట్టి ఈ రూట్ మ్యాప్లు ఇంకా విస్తరించాలా లేకపోతే ఇందులోనే ఎన్ని బ్యాచ్లు పెట్టాలనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు. ఈ చక్కటి ఆలోచన మాత్రం నిజంగా పర్యాటకులు అందిపుచ్చుకుంటే కనుక మారేడుమిల్లి అటవీ ప్రాంతం పర్యాటక ప్రాంతమే కాకుండా పర్యాటకంగా ఎవరైతే అనుభూతి కొత్త అందాలను వెతుక్కుంటూ ఉంటారో, అడవి తల్లి ఒడిలో శాద్యాలనుకుంటారో, అడవి అందాలను వీక్షించాలనుకుంటారో వాళ్ళందరికీ స్వర్గధామంగా మాత్రం మారుతుండడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరో 10 రోజుల్లో రూపొందుతున్న ఈ ప్రణాళిక మాత్రం మారేడుమిల్లిని, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పర్యాటక ప్రాంతంగా మారేడుమిల్లిని అభివృద్ధి చేయాలని చూస్తుందో దానిని మరింత 10 రెట్లు అధికంగా అందాన్ని సమకూర్చే విధంగా ఐఎఫ్ఎస్ అధికారి శివకుమార్ రూపొందించిన ఈ ప్రణాళిక మాత్రం చాలా అత్యద్భుతంగా ఉందని చెప్పాలి. ట్రెక్కింగ్ చేయడం ద్వారా అంటే అడవి అందాలను ఆస్వాదిస్తూనే అడవిలో కలిసిపోయే విధానం మాత్రం నిజంగా మారేడుమిల్లికి కొత్తగా సబుగులు అద్దుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. విడిజల్ని చిన్నితో నదీం కందురాని పోలవరం. ప్రస్తుతానికి నేను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రంపచోడవరంలో పోస్టెడ్ గా ఉన్నాను. సో మనం మీకు అందరికీ తెలిసినట్టు మన మారేడుమిల్లిలో 3 ట్రెక్కింగ్ రూట్స్ ని మనం ఓపెన్ చేయబోతున్నాము షార్ట్లీ. ఎగ్జాక్ట్ డేట్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ వచ్చే రోజుల్లో మేబీ ఒక వీక్ to 10 days లో మనం ట్రెక్కింగ్ రూట్స్ ని ఆపరేట్ చేస్తున్నాము. దాంట్లో 3 ట్రెక్లు ఉన్నాయి. ఒకటి జంగల్ స్టార్ నుంచి నెల్లూరు దాకా, అది 6 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఒక మీడియం టు హార్డ్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకోటి మన జలతరంగిణి టు జిఎం వలస, అది కూడా 6 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ అది కొంచెం ఈజీగానే ఉంటుంది ట్రెక్. మరి అంత ఎక్కడం దిగడం ఉండదు, ఈజీ ట్రెక్స్. ఎవరికైతే అంత ఫిట్నెస్ ఉండదు, జస్ట్ ఫారెస్ట్ లోపల వెళ్ళాలి, మరి అంత ఎక్కువ ఫిట్నెస్ లేదనే వాళ్ళకి అది చేయొచ్చు. దీంతో పాటు
మన మోతుగూడెం దగ్గర సుకుమామిడి అని ఒక గ్రామం ఉంటది. అక్కడి నుంచి అది ఏనుగుబాట్ల ట్రెక్ అంటాము. సుకుమామిడి నుంచి గుడిసా దాకా ట్రెక్ రూట్ ఉంటది. మొత్తం ఫారెస్ట్ లోపల నుంచి వస్తుంది. అది ఇట్స్ అరౌండ్ 14 కిలోమీటర్స్ ఉంది. కొంచెం హార్డ్ అంటే హార్డ్ టు వెరీ హార్డ్ కేటగిరీలో ఉంటది. ఎవరైతే చాలా ట్రెక్కింగ్ ఎంతూజియాస్ట్ ఉంటారో, చాలా ఫిట్నెస్ ఉంటది వాళ్ళ కోసం అది. సో దీంట్లో 3 ట్రెక్కింగ్ రూట్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళ ఫిట్నెస్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళకి ఏమైనా సైటింగ్స్ అవ్వాలి, వైల్డ్ లైఫ్ సైటింగ్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఏదైనా ట్రెక్ రూట్ స్టార్ట్ చేయవచ్చు. సో చూస్ చేసుకోవచ్చు. సో దీనికి మనము లోకల్ ట్రైబ్స్ ని గైడ్ గా పెట్టుకోవాలనుకుంటున్నాము. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి, వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇదంతా డెవలప్ చేసి వాళ్ళని మనం లోకల్ గైడ్ గా ఈ ట్రెక్కర్స్ తో పెడదాం అనుకుంటున్నాము. సో దీనికి ఎవరైనా వాలంటీర్స్ ఉంటే